మనోజ్ గారు అయితే ఇంకా చెప్పవసలేండి, చాలా గట్టిగా యాక్ట్ చేయరు. ఏ సినిమాలో కూడా ఈ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మనోజ్ గారు చూపించలేదు. మనోజ్ గారు ఇలాంటి క్యారెక్టర్ తీసుకుంటే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. హీరో తేజ అయితే కనుక మనం చెప్పుకుంటే హనుమాన్ సినిమాలో ఎంత అయిపోయి ఇచ్చాడో ఈ సినిమా కూడా అంత అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ కోసం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. ఆ రేంజ్ అయితే సినిమా కనపడితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంటే పురాణాల మీద తీసుకున్న స్టోరీ, గ్రంథాల మీద స్టోరీ కంటే అందరికి నచ్చే సినిమా. ఇది రెగ్యులర్ మూవీ, వన్ టైం వాచ్ అయితే కాదు, ప్రతి ఒక్కరు చూడండి, అందరికి నచ్చే సినిమా. కాబట్టి అవుట్ ఆఫ్ రేటింగ్ తీసుకుంటే 2.5 నుంచి 3 వరకు అయితే వచ్చు. 100% అసలు డీమన్ స్లేయర్ అనేది చాలా బాగుంది. ఇంకా 2 మూవీస్ వస్తున్నాయి అంటున్నారు. చాలా హిట్ అవుతాయి. అసలు ఫైట్స్ ఎలా అది కాదు, ఇది వేరే. అంటే యానిమే అని కార్టూన్ తోటి మ్యాచ్ చేస్తారు. యానిమే అనేది కార్టూన్ తోటి మ్యాచ్ చేస్తారు, కానీ యానిమే వేరే, కార్టూన్ వేరే. యానిమేషన్ చాలా బాగుంటది. మీరు నార్మల్ సినిమాల కంటే ఎక్కువ పైసలు పెట్టి తీస్తారు ఇది. సో వర్త్ ఉంటది, చూడాలా. అది చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా లేదారు. అండ్ ఓవరాల్ గా అయితే చూసుకుంటే మనం హనుమంతు కంపేర్ చేసుకోకపోతే చాలా బాగుంది. కానీ హనుమంతు కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వరకు ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఇన్ టిఎఫ్ఐ ఇండస్ట్రీ. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ బట్ ఓకే, స్టోరీ కాబట్టి కొంచెం యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి అన్న. మనకి ఏదైతే మొత్తం పడాల్సిన సీన్స్ అన్ని ఫస్ట్ హాఫ్ పడిపోయి యాక్షన్ బాక్స్ అన్ని కూడా. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకో స్టోరీ డ్రైవ్ వెళ్ళడం వల్ల కొంచెం లో అనిపించింది, కానీ ఓవరాల్ నెక్స్ట్ తేజ సత్య ఇకపై టాలీవుడ్ హీరో కాదు, పాన్ ఇండియా హీరో. ఇది గుర్తు పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ ఊపెత్తుంది. దీనిలో ఈ సినిమాలు విజువల్స్ హాలీవుడ్ నిజంగా హాలీవుడ్ సినిమా చూస్తున్నామేమో అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. ఇది రాకెట్. అబ్బా అన్న, ఏం సినిమా అన్న, చెప్తున్నా కదా, గూస్ బంప్స్. ఇలాంటి సినిమా నేను లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. ఏమన్నా మనోజ్ అన్న యాక్టింగ్, లాస్ట్ లో రాముడు ఎంట్రీ, అబ్బా నాకైతే ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఫైట్ ఉంది అబ్బా. అసలు ఈ సినిమా నేను లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ వస్తో రాదో కానీ హనుమాన్ సినిమా ఉందా? హనుమాన్ సినిమాకు మించి ఉంది. అసలు ఏం యాక్టింగ్, ఏం మనోజ్ గారేంటి, తేజ గారేంటి, అబ్బా ఏం ఎఫెక్ట్స్, ఏం ఫైట్స్, ఏం అసలు అందులో ఉన్న ఆయుధాలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఏంటి అసలు 9 గ్రంథాలకు తీశారు. 9 గ్రంథాలు ఒకే చోట ఉండడం అంటే ఇది చరిత్ర తిరగరాసే సినిమా అంటున్నా. చెప్తున్నా, ఈ సినిమా చెప్తున్నా ప్రతి ఒక్క చెప్తున్నా 10,000 కోట్లు 20,000 కోట్లు రాకపోతే చెప్తున్నా 100% సినిమా. అసలు చెప్పాలంటే కూడా నాకు అసలు మాటలు రావట్లేదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా బెస్ట్ రివ్యూ, బెస్ట్ సినిమా చెప్తున్నా అంటే సత్య గారు ఏం యాక్టింగ్. అసలు హనుమాన్ ఏంది, హనుమాన్కు మించి త్రిబుల్. అసలు మన రాముడు ఎంట్రీ ఉంటుంది చూడు, అప్పుడు ఫైట్స్, అబ్బాయి ఫైట్ ఎక్కడ గూస్ బంప్స్. నా రేటింగ్ 5కి 5 స్టార్ రేటింగ్. చూపించేషన్ మొత్తం మిరాయి మాత్రం హనుమాన్ 1, 2, 3 మించిపోతాయి. ఈ సినిమా మాత్రం కెంపు కేక అంటే కెంపు కేక. ఎవరు ఊహించారు రీతిలో తెలుగు ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొడతారు. పక్క సినిమా మాత్రం పక్క దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లోనే చూడాలి. మొన్న వచ్చిన లిటిల్ వచ్చి ఈరోజు వచ్చిన మిరాయి, ఇంకోటి కిష్కింద పడి, అన్ని సినిమాలు చూడండి. బాగా ఎంకరేజ్ చేయండి. సినిమా నిలబడాలి. మంచి పాట పోషించాడు, మంచి యాక్టింగ్ చేసాడు. లాస్ట్ సీన్ ఒక రాముంది గెటప్, రాముని చూపించాలి. నిజంగా దండం పెట్టాలి. రాముకి ఎంత బాగా చూపించింది. సినిమా మాత్రం ఒక గూస్ బంప్స్. అసలు సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ తేజ గారికి, హీరో గారికి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ లో బాగుంది. సాంగ్స్ లేకపోతే సినిమా బాగా గుంజుకోవచ్చు. సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. మనోజ్ గారి కెరియర్ లో విలన్ యాక్టింగ్ మాత్రం మదన కొట్టేసిందో. సినిమా ఎంటైర్లో తక్కువనే. గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా సూపర్ ఉంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా పెద్ద సినిమా, గ్యారెంటీ సినిమా అయిపోయింది. అంత బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. అశోకుడు 9 గ్రంథాలు ప్రతి ఒక్కరు చూడాలి. చాలా చాలా బాగుంది. పిల్లలు
మనోజ్ అన్న క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు శ్రీకాంత్ గారికి అండ్ మన జగన్ బాబర్కి సెకండ్ ఇన్నింగ్ విలన్గా ఎలా అయితే బ్లాక్ ఇచ్చారో ఆ రేంజ్ లో అయితే ఇచ్చాడు. ఒక హాలీవుడ్ అంటే మన మంచు మనోజ్ ఎక్కడ కనిపించారు, ఒక కొత్త హాలీవుడ్ నుంచి ఒక విలన్ ని తీసుకొచ్చారు అనే రేంజ్ లో యాక్టింగ్ మంచి మనోజ్ వచ్చిన విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ దాంతో పాటు బీజిఎం చాలా హైలైట్ అవుతుంది. అది ట్రెండ్ అవుతుంది. నేను 5కి 4.5.